ప్రజలు తెలివైనటువంటి వాళ్ళు తెలంగాణ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఇప్పుడు రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో నరేంద్ర మోదీ గారే మళ్ళీ ప్రధాని కావాలి. ఈసారి తెలంగాణ నుంచి కూడా అత్యధికంగా ఓట్లు సీట్లు మరి నరేంద్ర మోదీ గారికే అనేటటువంటి ఒక నిర్ణయానికి ఆల్రెడీ తెలంగాణ ప్రజలు వచ్చింది. అది గ్రహించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు వారు ప్రకటించినటువంటి అనేక హామీల మీద అవి అమలు చేయాలంటే మళ్ళీ మేము రావాలి, మేము గెలవాలి, కేంద్రంలో ఉండాలి, విభజన చట్టం అమలు కావాలంటే మేము రావాలి అనేటటువంటి అబద్ధ మాటలు చెప్పి మీరు ఎట్లా అధికారంలోకి వస్తారో ఒకసారి చెప్పాలి. వాళ్ళు రాహుల్ గాంధీ గారు ఎట్లా ప్రధానమంత్రి అవుతారో చెప్పాలి. వాళ్ళు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఎట్లా అవుతారు? కేవలం తెలంగాణలో కర్ణాటకలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేపు పార్లమెంటుకు వచ్చే వరకు మళ్ళీ వీళ్ళకి సీట్లు కూడా రావు. పార్లమెంటుకు వచ్చే వరకు వీళ్ళకి సీట్లు కూడా రావు. మరి వీళ్ళు కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, మాకు ఓటేమని చెప్పి అడుగుతాడు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అంటేనే పక్కున నవ్వే పరిస్థితుంది వాళ్ళకి. ఈరోజు ఎన్ని రకాలుగా ఈరోజు ప్రజలని అంటే ఒక సౌత్ నార్త్ అనేటటువంటి ఒక సెంటిమెంట్ కూడా రేకెత్తించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కర్ణాటకలో ఉన్నటువంటి వాళ్ళ పార్లమెంటు సభ్యులు సౌత్ ఒక ప్రత్యేక దేశం కావాలని మాట్లాడుతుంటే వీళ్ళకి దేశం పట్ల ఉన్నటువంటి గౌరవం కానీ జాతీయతమైనటువంటి వాళ్ళ నమ్మకం కానీ ఎంత ఉందో ఇక్కడనే స్పష్టమవుతా ఉంది.